సో హలో అండ్ వేవ్స్ అందరూ ఎలా ఉన్నారు? టుడే మన టాపిక్ వచ్చేసి బొరుటోలోనే ఒక మిస్టీరియస్, రేర్ అండ్ యూనిక్ డోజుట్సు అయిన జోగాన్. సో టుడే మనం ఈ జోగాన్ పవర్స్ అండ్ ఆరిజిన్ అయితే తెలుసుకుందాం. ఈ జోగాన్ వచ్చేసి బొరుటోలో ఒక విజువల్ పవర్ అండ్ ఇది ఓత్సుట్సుకి క్లాన్‌కి చెందింది. ఎలా అంటే రీసెంట్ చాప్టర్స్‌లో షిబా ఇమేజ్ అయితే ఒకటి రివీల్ అవుతుంది. అందులో తనకైతే జోగాన్ ఉన్నట్టు చూపించారు. సో దీన్ని బట్టి ఇది ఒక ఓత్సుట్సుకి డోజుట్సు అనేది చెప్పొచ్చు. అండ్ రేర్ జుట్సు కూడా. ఎందుకంటే ఇది ఓన్లీ బొరుటో అండ్ షిబా దగ్గరే ఉంది. అండ్ ఈ జోగాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తే ఇంగ్లీష్‌లో ప్యూర్ ఐ అని అయితే వస్తుంది. అండ్ ఈ జోగాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తే ఇంగ్లీష్‌లో ప్యూర్ ఐ అని అయితే వస్తుంది. సో ప్యూర్ ఐ అంటే అదొక యూనిక్ అండ్ అన్‌కరప్టెడ్ నేచర్ డోజుట్సు. సో ఇలాగ అన్‌కరప్టెడ్ అండ్ ఇది ఒక యూనిక్ కాబట్టి సో ఇది ఒక గ్రేట్ థింగ్స్ చేయడానికి లైక్ దీంతో అవతల వాళ్ళ చాక్రా నేచర్ అండ్ ఇప్పుడు వాళ్ళు డార్క్ ఎంటిటీ చేత పొసెస్ అవుతున్నారు చూడొచ్చు. సో వాళ్ళు ఏమైనా ఈవిల్ థింగ్స్ చేసినా వాటిని కూడా తొలగించడానికి సో ఇలాగ గ్రేట్ థింగ్స్ చేయడానికి ఉన్న వాళ్ళకి ఈ డోజుట్సు రావడం అని కూడా చెప్పొచ్చు. ఎలా అంటే బొరుటో ఇప్పుడైతే తన ఫేట్ అలా ఉంది కాబట్టి అది కూడా చెప్పొచ్చు. అండ్ ఇది రాంగ్ కూడా. ఎలా అంటే బొరుటో జెనెటిక్స్. సో తనొచ్చేసి ఉజుమాకి, హ్యూగా, నమికాజే, ఓత్సుట్సుకి సో వీళ్ళందరూ బ్లడ్ అయితే తనలో ఉంది. సో తను బై బర్త్ ఓత్సుట్సుకి బ్లడ్ కూడా ఉంది. ఎలా అంటే నరుటో ఆల్రెడీ హగురమ చాక్రాని పొందుతాడు. అండ్ హినాటా డైరెక్ట్ డిసెండెంట్. సో అలా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ జోగాన్ మీద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో అన్ని ఫ్యాన్ థియరీస్ అండ్ అజంప్షన్స్. సో అఫీషియల్ గా అయితే ఇన్ఫో లేదు. వచ్చాక ఇవన్నీ మనకి అన్ని క్లియర్ అనేది అవుతాయి. సో ఇప్పటి వరకు అయితే ఇవన్నీ జస్ట్ థియరీసే. పవర్స్ అండ్ ఎబిలిటీస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ బియాగ్ అనుకున్న ఎబిలిటీస్ లైక్ చాక్రా పాత్ సిస్టమ్ ని చూడొచ్చు. ఇంకా క్లియర్ గా అయితే విజన్ ఇస్తుంది. బియాగ్ వచ్చేసి ఒక 50% విజన్ ని ఇస్తే ఇది వచ్చేసి ఒక 70% అండ్ ఇంకా అది సో ఇంకా చాలా క్లియర్ గా ఇవ్వడం అయితే ఉంటుంది. అండ్ ఇంకా 10 కెట్స్ కూడా చూడొచ్చు. దీంతో వచ్చేసి 10 కెట్స్ అంటే ఇప్పుడు ఒక హ్యూమన్ కి డెత్ పాయింట్స్ లైక్ విటల్ పాయింట్స్ ఉంటాయి కదా. సో వాటి మీద అటాక్ చేయడం. మోమోస్ కి అటాక్ చేసేటప్పుడు బొరుటో తప్పించుకోవడానికి కూడా కారణం ఇదే. సో ఈ జోగంతా 10 కిట్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇంకా బియాగాన్ లాగా 360 విజన్. సో ఆల్మోస్ట్ బియాగాన్ ఉన్న పవర్స్ అన్ని ఈ జోగానికి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి షారింగాన్ లా ఎన్హాన్స్డ్ విజన్ ఉంటుంది. అండ్ ఇంకా ఆపోనెంట్స్ వీక్నెస్ ని కూడా కనిపెట్టొచ్చు ఈ జుట్సుతో. అండ్ వాళ్ళ అటాక్స్ ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ షారింగాన్ పవర్స్. అండ్ ఆల్మోస్ట్ షారింగాన్ 3 టోమియో షారింగాన్ ఉన్న పవర్స్ అన్ని అయితే ఈ జోగానికి ఉంటాయి. సో గింజుత్సు ఇవి కాకుండా సో ఏవైతే నార్మల్ గా ఉంటాయి సో ఈ పవర్స్ అన్ని జోగానికి ఉంటాయి. అండ్ ఇంకా దీనికి రెనగానికి ఉన్న పవర్స్ కూడా ఉంటాయి. ఎలాగంటే బొరుటో జోగాన్తో డిఫరెంట్ డైమెన్షన్స్ కి ట్రావెల్ చేయగలుగుతాడు. అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ కున్న కనెక్షన్స్ కూడా చూడగలుగుతాడు ఈ జుట్సుతో. ఇది మామూలుగా ఇది సాస్కే రెనగాన్తో సో తనైతే డైమెన్షన్స్ ని ట్రావెల్ చేయగలుగుతాడు. బట్ వాటికున్న కనెక్షన్స్ సో ఇలాంటివన్నీ చూడలేడు తనకున్న రెనగాన్తో. సో ఈ జోగాన్తో అయితే అలా చూడడం అయితే సాధ్యమవుతుంది. అండ్ ఈ జోగాన్ వచ్చేసి మనం ఇప్పుడు ఒక వేరే డైమెన్షన్ లో ఉన్నప్పుడు ఇంకో డైమెన్షన్ లో ఏం జరుగుతుందో తెలియదు. ఎలా అంటే బొరుటో న్యూతో ఫైట్ చేసేటప్పుడు వేరే డైమెన్షన్ లో అయితే ఉంటాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు సో బొరుటో అయితే ఈ డైమెన్షన్ లో నుంచి అక్కడ ఏం జరుగుతుందో చూడగలుగుతాడు. సో ఇది వచ్చేసి ఒక చాలా స్ట్రాంగ్ ఎబిలిటీ. ఎందుకంటే మనం ఇప్పుడు వేరే డైమెన్షన్ లో దేని నుంచి ఎస్కేప్ అవడం కానీ ఎలాగైనా చేసినప్పుడు మనకైతే తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. అప్పుడు ఇలాంటి పవర్